ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. చల్లటి నీళ్ళల్లో చేతిని ముంచి ఇలా రావాలి. ఈ గవ్వలన్నీ ఇందులో వేసుకోవచ్చు. కొద్దిగా కాబట్టి మనం గిన్నెలో వేసుకోవచ్చు. ఎక్కువగా ఉన్నట్లయితే పాకమే దీని మీద పోసుకోవచ్చు. ఎలాగైనా పర్వాలేదు. చూడండి, ఇలా గవ్వలన్నిటికీ బెల్లం పాకం. ఇప్పుడు ఈ గవ్వలన్నీ ఒక ప్లేట్లో వేసుకుందాం. కొద్దిసేపటికి ఆరిపోతాయి. ఫైనల్గా గవ్వలు రెడీ అయిపోయాయండి. ఇవి డబ్బాలో వేసుకుంటే 15 రోజులు 20 రోజుల వరకు ఉంటాయి. కానీ తినేస్తే అయిపోతాయండి వారం రోజుల్లోనే. చూడండి, బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఇలా రెడీ అయిన గవ్వలు ఉంటే పిల్లలకి లంచ్ బాక్స్తో పాటు స్నాక్ బాక్స్ కూడా ఇస్తాం కదా. అప్పుడప్పుడు స్నాక్ బాక్స్లో కూడా పెడుతూ ఉండొచ్చు. మరి చూడండి, గవ్వలు రెడీ అయిపోయాయి కదా. తప్పకుండా చేసి చూడండి, రుచి చూడండి. టేస్ట్ మీకు నచ్చినట్లయితే రూపకళ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది.